మరి ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం నిజం చెప్పండి? బాగా ప్రేమించే వాళ్ళను, మనకు సహాయం చేసే వాళ్ళను, మన హత్తుకునే వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనుషులనుకో కొంతమంది మనుషులను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. కాదని నేననను. నేను జ్ఞాపకం చేసుకుంటా. దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ మనము ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు బాధలో ఉన్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడిని గదా! నేను అందుకే ఆ రోజు ఏ బాధలో ఉన్నానో గుర్తులేదు గానీ, అలాగా ఆటోలో వస్తా, వస్తా ఆలోచన చేస్తా ఉంటే ఆ ట్యూన్ ఆ పాట అలా వచ్చేసింది. అబ్బా! ఈ పాటేదో బావుంది. చాలా మందికి ఆదరణనిస్తది అని జెప్పేసి కొన్ని వచనాలు రాశాను. అయితే దీనికి ఏ పేరు పెట్టాలి ప్రభువా అని ఆలోచన చేస్తుంటే దేవుడు నాకిది ఇచ్చారండి. నిజంగా ఆ పాట షూట్ చేయాలని, ఆ పాట మీ ముందుకు తీసుకురావాలని చాలా ఆశ ఉంది. మీరు ప్రార్థన చేయండి. సపోర్ట్ ఆర్థికంగా దేవుడు ఇవ్వాలంటే ఇస్తారు. ప్రార్థన అయితే చేయండి.